ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారికి అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండనుంది. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాస్లను జారీ చేయనున్నారు. అసెంబ్లీ 1వ గేట్ నుండి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతించనున్నారు. అసెంబ్లీ గేట్ 2 నుండి మంత్రులకు, అసెంబ్లీ గేట్ 4 నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి ఉండనుంది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తమ సభ్యులతో సభకు వస్తోంది ప్రజా సమస్యలపై చర్చకు కాదని సభ్యత్వాన్ని కాపాడుకోవడానికంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. 60 రోజులు వరుసగా పని దినాలకు సభకు హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు ఉన్నట్లు నిబంధన ఉంది. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటూ నిబంధన ఉండడంతో జగన్ సమావేశానికి హాజరవుతున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై అజెండాను సిద్ధం చేయనుంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. సభలో వైఆర్సీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన పార్టీ సభ్యులు సంయమనం కోల్పోవద్దు అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని, బురదలో కూరుకుపోయిన వైసీపీ సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తున్నారన్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జనసేన పార్టీ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ను కూడా ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇక మొదటి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి అనంతరం బీఏసీ సమావేశం అవుతుంది. బీఏసీ సమావేశంలోనే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలనే అంశానికి సంబంధించి ఒక ఎజెండాను కూడా ఖరారు చేయబోతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాబోతుంది. గతంలో 2 శాసనసభ సమావేశాలు జరిగిన 2 సార్లు ఆ సమావేశాలకు హాజరు కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశంలో బహిష్కరించింది. అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. శాసనసభలోనే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశానికి సంబంధించి సభలోనే మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ఇదే విషయాన్ని ఈ రోజు గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడానికి ప్రధానంగా తమ సభ్యత్వాలు కోల్పోతారనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు వస్తున్నారని అధికార
తెలుగుదేశం కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైరు హాజరైతే ఆటోమేటిక్ గా వారి సభ్యత్వాలు రద్దవుతాయి. ఈ భయంతోనే వైఎస్ఆర్సీపీ శాసనసభ సమావేశాలకు హాజరవుతుంది తప్ప ప్రజా సమస్యలపైన చర్చకు కాదంటూ కూడా అటు తెలుగుదేశం కూటమి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక మరోవైపు జనసేన కూడా శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యలపైనే ప్రధానంగా చర్చించాలని భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు సంయమనం కోల్పోవద్దంటూ పూర్తిగా ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరొక ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కంటే పెద్ద ఎత్తున అధికంగా సంక్షేమం కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. ఈ బడ్జెట్ లోనే ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కూటమి తాము అధికారంలోకి వస్తే అటు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు, మహిళలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కీలకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ అమలు చేయాలంటే బడ్జెట్ లో ఖచ్చితంగా కేటాయింపులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నిటికీ కూడా అధిక ప్రాధాన్యం బడ్జెట్ లో ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది. ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ రోజు బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబోయే అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత రాబోతుంది. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుతో పాటు మిగిలినటువంటి రోజులు శాసనసభకు కనుక హాజరైతే ఇటు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తున్నాయి. మరోవైపు ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్.